వెల్కమ్ టు బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. అందరికీ రోజు కూడా మనం యాడ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాము. చాలామందికి డీమ్యాట్ అకౌంట్ అంటూ ఉంటారు. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో డీమ్యాట్ అకౌంట్ అంటే ఒక సేఫ్, దేనికి షేర్స్ పెట్టుకోవడానికి, ఒక కంపెనీ యొక్క ఈక్విటీ ఆర్ షేర్స్ అంటాం కదా, వాటిని జాగ్రత్తగా పెట్టుకునే అకౌంటే డీమ్యాట్ అకౌంట్ అనమాట. డబ్బుల్ని ఎలా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటామో, ఒక కంపెనీ యొక్క భాగస్వామ్యం ఏదైతే షేర్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పెట్టుకునే ప్లేసే డీమ్యాట్. కంపల్సరీ నువ్వు ఇండియాలో ఎటువంటి స్టాక్ మార్కెట్లో ఎటువంటి కొనాలన్నా అమ్మాలన్నా కానీ డీమ్యాట్ లేకుండా చేయలేవు. అది ఎసెన్షియల్. బ్యాంక్ అకౌంట్ ఎలా డబ్బులు ఒకరికొకరికి చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఎంత ఎసెన్షియలో, స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ డీమ్యాట్ అనేది అంతే ఇంపార్టెంట్. ఇది ఒక డిజిటల్ లాకర్ మన షేర్స్ కోసం. ఇందులో ఏంటంటే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలంటే కంపల్సరీ, ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది డీమ్యాట్ లేకుండా ఒక యాప్ అని, ఒక వెబ్సైట్ ఇచ్చేసి మన డబ్బులు తీసేసుకొని మీకు షేర్స్ అలాట్ చేసినట్టు చూపిస్తూ ఉన్నారు. అది నిజం కాదు. సో అందుకోసమే ఈ ఎడ్యుకేషన్ సిరీస్. డీమ్యాట్ కావాలంటే కంపల్సరీ ఒక రిజిస్టర్డ్ బ్రోకర్ ద్వారా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, దాని తర్వాత ట్రేడింగ్ అకౌంట్ కూడా వాళ్ళే అసోసియేటెడ్ ట్రేడింగ్ అకౌంట్ మనం కొనేస్తే వాటిని ఈ డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్లు అక్కడ భద్రంగా ఉంటాయన్నమాట. సో వీటిని మీరు ఎవరైనా రిక్వెస్ట్ ఇస్తే తప్ప ఎవరికి అమ్మలేరు, కొనలేరు. అలాగే భద్రంగా ఉంటాయి మనం అమ్మేంత వరకు. ఇంతకుముందు పేపర్ రూపంలో మెటీరియలైజ్డ్ ఫామ్లో మనకి షేర్స్ వచ్చేవి. ఈ డీమ్యాట్ అకౌంట్ వచ్చాక అన్నీ కూడా పేపర్ లేకుండా డిజిటల్గానే మన షేర్స్ ఈ డీమ్యాట్ అకౌంట్లో భద్రంగా ఉంటాయి మన పేరు మీద. యూజువల్లీ ఇట్ ఈస్ లింక్ టు వన్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్. దాన్ని బట్టి మన కేవైసీ తీసుకొని ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న షేర్లు భద్రంగా ఉంటాయి, ఎవరు కూడా మోసం చేయలేరు, తీసుకెళ్ళలేరు మనం రిక్వెస్ట్ ఇస్తే తప్ప. సో ఇది డీమ్యాట్ గురించి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్.